అభం శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిపై ఓ ప్రైవేట్ పాఠశాల ఆయా అత్యంత కర్కశంగా ప్రవర్తించింది. మానవత్వాన్ని మరిచి పాప కాళ్లపై నిలబడి చితకబాదింది. హైదరాబాద్లోని షాపూర్ నగర్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. షాపూర్ నగర్ ఎన్ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో లక్ష్మి అనే మహిళ 6 ఏళ్లుగా ఆయాగా పనిచేస్తోంది. 6 నెలల క్రితం ఒడిషా నుంచి వచ్చిన కలియో సంతోషి దంపతులు స్కూల్ కాపలాదారులుగా పనిచేస్తున్నారు. వారి 4 ఏళ్ల పాపను అదే పాఠశాలలో నర్సరీ చదివిస్తున్నారు. ఇటీవల ఆయాకు పాప తండ్రికి గొడవ జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న ఆమె నవంబర్ 29వ తేదీ ఉదయం చిన్నారిని పాఠశాల ప్రాంగణంలోకి తీసుకెళ్లి పాశవికంగా దాడి చేసింది. పాప తండ్రి తనను తిట్టాడనే అక్కసుతో ఆయా ఆ విధంగా ప్రవర్తించింది. చిన్నారిని అత్యంత దారుణంగా కొట్టింది. ఈ దారుణాన్ని స్కూల్ పక్కనున్న భవనంపై నుంచి ఓ యువకుడు వీడియో తీశాడు. తీసిన వెంటనే తన సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. వెంటనే చిన్నారి ఇంటికి వెళ్లి ఆరా తీశారు. వారి సాయంతో తల్లిదండ్రులు పాపను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తన కూతురుకు ఈ విధంగా జరగడంపై చిన్నారి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎట్లా జరిగింది, ఏం జరిగింది చెప్పు. స్కూల్లో ఏం జరిగింది, ఎలా కొట్టించారు? స్కూల్లో పాప బస్కి వెళ్తుందని పాపలకి పిల్లలకి ఇడిచిపెట్టినాక బస్కి వెళ్తుంది ఆయమ్మ. బస్కి వెళ్తుంటే ఆమె ఇడిచిపెట్టిపోతుంది. సార్లు చెప్పారు బస్సులో తీసుకెళ్ళొద్దు, ఇక్కడ ఇడిచిపెట్టిపో, ఆయమ్మ చూసుకుంటుందని చెప్పారు. ఆయమ్మ కూడా వచ్చేసరికి ఇట్లా దారుణంగా కొడుతుంది. ఎవరు చూసారు? ఫస్ట్ వేరే వాళ్ళు చూసి వీడియో పెట్టారని మనకు తెలిసింది. ఆ చచ్చిపోతే ఇట్లానే చేస్తారు కదా. ఇంతకు ముందు 2-3 సార్లు కొట్టిందని చెప్పారు. ఏ స్కూల్ అమ్మా? పూర్ణిమ స్కూల్. పూర్ణిమ స్కూల్. ఏమన్నారు వాళ్ళ మేనేజ్మెంట్? ఏమన్నారు? మేనేజ్మెంట్ నిన్న చిన్నగా కదా వదిలేండి అన్నారు. పొద్దున్న నుంచి నేను పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చాము. వస్తే ఆయన వచ్చి నిన్న నైటే చూపించుకోమని చెప్పాను, ఇది పట్టించుకోలేదని చెప్పేస్తున్నాడు అన్నమాట. బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి జీడిమెట్ల ఇన్స్పెక్టర్ ఆసుపత్రికి వెళ్లి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.